అందరికీ వాణి రాణి ఛానల్కి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు నేను చెప్దామనుకున్న విషయము తీవ్ర ఆలోచనలు, ఓవర్ థింకింగ్ అంటారు చూడండి. ఆ తీవ్ర ఆలోచనల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అసలు మనం ఎందుకు ఇంత తీవ్రమైన ఆలోచన కలిగి ఉండాలి? ఎందుకు, దేని గురించి మనం ఆలోచిస్తున్నాము? చదువు గురించి ఆలోచిస్తున్నామా? మన జీవితంలో అవసరమే కదా. ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నామా? లేకుంటే మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం కోసమని ఆలోచిస్తున్నారా? పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? ఈ ఆలోచనలన్నీ కూడా మంచివేనండి. ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసేసుకొని ఉండాలి. మంచి నిర్ణయమే తీసుకోవాలి. అయితే కొంతమంది ఆ రోజు ఉదయం ఏదో చెడు సంఘటన జరిగితే దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారండి. ఇలాంటివి మంచివి కాదు కదా. ఇంట్లో ఉన్న వస్తువులే, ఈ వస్తువు తీసి ఇటు పెడదాము, ఈ వస్తువు తీసి ఇటు పెడదాము, దీని మీద ఆలోచిస్తారు. ఇల్లు అందంగా ఉండటం కోసం ఆలోచిస్తారు, పని చేయటం కాదు, ముందు ఆలోచన. ఎంత తీవ్రమైన ఆలోచన అంటే కొంతమంది వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయటం కోసమని, మంచి మంచి బట్టల కోసమని ఒకటి వేసుకోవటం, ఇది బాగాలేదని పక్కన పడేయటం, మళ్ళీ ఇంకొకటి వేసుకోవటం, ఇది బాగాలేదని పక్కన పడేయటం, ఇలా కుప్పలు కుప్పలు చేసేసేసి ఏ బట్ట వాళ్ళకి బాడీ మీద సూటబుల్గా అనిపించదు. ఎవరినండి ఇంప్రెస్ చేయటం కోసమని మనం ఇంత తీవ్ర ఆలోచన చేయాలి? అదే నీ కెరియర్ మీద, నీ చదువు మీద పెట్టి ఉంటే నెంబర్ 1 పొజిషన్లో మనం వచ్చి ఉంటాం. కానీ మనం ఆలోచిస్తుంది అది కాదే. ఎందుకు పనికిరాని విషయాల మీద ఆలోచిస్తున్నాం. ఒకటి ఆలోచించండి మీరు, చిన్న విషయము. బ్రెయిన్ ఎంతవరకు మన యొక్క ఆలోచనల్ని తట్టుకోగలుగుతుందండి? కంటిన్యూగా ఒక కంప్యూటర్ వర్కే మనం చేసామనుకోండి, నెక్ పట్టేయటమో చేయి పెయినో వస్తుంది. కంటిన్యూగానే ఒక దాన్ని చూసామనుకోండి, కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, కొంచెం కష్టం అవుతుంది మనకి. మరి బ్రెయిన్ కూడా అంతే కదా. బ్రెయిన్ కూడా మెంటల్గా దానికి శక్తి ఎంత ఉంటుంది, ఎంత కెపాసిటీ ఉంటుంది, అంత కెపాసిటీ వరకు ఆలోచన బాగానే ఉంటుంది. ఎప్పుడైతే తీవ్ర ఆలోచన మనం చేస్తామో ఆ తీవ్రమైన ఆలోచన మన బాడీ మీద కూడా, మన మెంటల్ మెదడు మీద కూడా విపరీతమైన దాని యొక్క ప్రయోగం చేస్తోందండి. తీవ్రమైన ఆలోచన మెదడుకు మంచిది కాదు కదా. కెపాసిటీ ఎంత ఉంది అంతవరకే ఆలోచించాలి. ఒక వ్యక్తి ఉద్యోగానికని వెళ్ళి అక్కడ ఏదో ఒక విషయం మీద తీవ్రంగా ఆలోచించి విపరీతమైన తలనొప్పితో ఇంటికి వచ్చి ఆ యొక్క ప్రభావం, తన యొక్క ప్రతాపం, తన కోపం భార్య మీద, పిల్లల మీద చూపిస్తే ఎంతవరకు సబబండి? అలాగే భార్య అయినా సరే ఉద్యోగానికి వెళ్ళి అక్కడ నువ్వు ఏదో ఆలోచన పెట్టుకొని అదే మోసుకొని ఇంటి దాకా వచ్చి భర్త మీద, పిల్లల మీద అరిస్తే మన ఫ్యామిలీని మనం దూరం చేసుకుంటామా అండి? మనం ఏ ఫ్యామిలీ కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాం, ఏ ఫ్యామిలీ కోసం మనం ఈ విధంగా నడుచుకుంటున్నాం అన్నది ఒక్కసారన్నా ఆలోచిస్తున్నారా? ఈ తీవ్ర ఆలోచనలు మానేసి ఇది ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ప్రతాపాలు భార్య మీద, భర్తల మీద చూపించి పిల్లల్ని ఎందుకు ఎడం చేస్తున్నారు? వీళ్ళిద్దరు ఫైటింగ్ పిల్లల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయండి? హాయిగా ఒక్కొక్క చిన్న కుటుంబంలోనే ఇద్దరు పిల్లలు, భార్య, భర్త ఉద్యోగాలు చేసుకుంటూ ఇద్దరు ఉద్యోగాలకి వెళ్ళి వచ్చి వాళ్ళ యొక్క అక్కడ ఉద్యోగంలో ఉండే సమస్యలను అక్కడే వదిలిపెట్టిరండి. ఇంటి సమస్యలు ఇంటివి, ఉద్యోగ సమస్యలు ఉద్యోగానివి. పరిష్కారం అక్కడ ఆలోచించండి, చేసేయండి. నువ్వు ఇంత తీవ్ర ఆలోచన మోసుకు రావటం వలన మైగ్రేన్ తలనొప్పి, మామూలు తలనొప్పి కొంతవరకు బ్రెయిన్ చూపిస్తుందండి. దానికి కూడా మెంటల్ కెపాసిటీ ఉంటుంది కదా. కెపాసిటీ దాటింది అంటే కనుక ఈ తీవ్ర ఆలోచన మనల్ని ఎంత దాకా తీసుకెళ్తాయో మెంటల్ పుట్టేస్తుంది అన్నమాట. పిచ్చెక్కిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఈ యొక్క
జ్ఞానం అంతా మనం కోల్పోతాం. కాబట్టి అతి ఆలోచన వద్దు అని చెప్పటానికని నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాను. సరే, అతి ఆలోచన వద్దంటున్నారు, బాగానే ఉంది. శాంతిగా గౌతమ బుద్ధుల్లాగా ఉందామని అనుకుంటున్నాం. కానీ ఉండటానికి మేమేం చెయ్యాలి? తీవ్ర ఆలోచనల నుంచి తప్పించుకుంటానికి ఏం చెయ్యాలి అంటే, ముందు ఇది పెద్దవాళ్ళ కోసమే చెప్తున్నానండి, పిల్లల కోసం కాదు. ముందు పెద్దవాళ్ళు ఆచరించిన తర్వాతే పిల్లలు చక్కగా మెడిటేషన్ చేయవచ్చు. అంతేకాకుండా కాస్త ఖాళీ అవర్ వచ్చినా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, పిల్లలకి చెప్పండి, మీరు చదవండి. కథలు చదవచ్చండి, మంచి మంచి మోరల్ స్టోరీస్ ఉన్నాయి, మోరల్ పోయమ్స్ ఉన్నాయి. అంతేకాదు మంచి మ్యూజిక్ వినొచ్చండి, మంచి మ్యూజిక్. లేకుంటే మీకు ఇష్టమైన పాటలను పెట్టుకోండి. ఓల్డ్ పాటలు మీకు ఇష్టమా, లేకపోతే కొత్త రకపు పాటలు మీకు ఇష్టమా? ఆ మ్యూజిక్ చిన్నగా పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మనం ఇష్టం కోసమని, పీస్ కోసమని ఆలోచనలు తగ్గించుకుంటాను కానీ పెట్టుకుంటే ఏ పనైనా కూడా ఇంకొకరిని డిస్టర్బ్ చేసేదిగా ఉండకూడదు. చిన్న సౌండ్, నీకు మాత్రమే వినిపించేటట్టు చిన్న సౌండ్తో కథలు, పోయమ్స్, ఇంకా మ్యూజిక్ వినొచ్చు. ఇంతే కాదండి, ఒక వాయిద్య పరికరం, వీణ, తబలా లాంటివి చక్కగా ఇంట్లో పెట్టుకొని మీ రూమ్లో చిన్నగా మీరు తబలా వాయించండి, వీణ మీటండి. అది మన హృదయాల సున్నితమైన మనసు లోతుల్లో వీణ మీటుతుందండి. వీణ మీటండి, మ్యూజిక్ వినండి, చిన్నగా పెట్టుకొని మ్యూజిక్ వినండి. ఎంత మంచిగా కలిసి వస్తుందో. ఒక్క నిమిషం ఈ ఒక్క విషయం గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. తీవ్ర ఆలోచనలు మంచివి కాదండి. ఏ ఆలోచన అయినా కూడా నీ లైఫ్కు సంబంధించిందై ఉండాలి. అది వెంటనే మంచి డెసిషన్ తీసుకోవాలి. ఎవరిదన్నా సలహా తీసుకొనైనా సరే మంచి డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఒకే దాని మీద ఆలోచిస్తూ ఈ ఫ్యాన్ వచ్చి నా నెత్తి మీద పడుతుందేమో, నేను రేపు ఎట్లా ఉంటానో, ఏమన్నా యాక్సిడెంట్లు అవుతాయేమో, ఇవన్నీ ఏంటండి తీవ్ర ఆలోచనలు? ఇవన్నీ ఆలోచించొద్దు. ఏదన్నా మీరు ఆలోచించారా దాని పరిష్కారం కూడా చూసేసుకొని పెట్టుకోండి. అంతేకాని కేవలము మెంటల్ బ్రెయిన్ కెపాసిటీకి మించి ఆలోచన మాత్రం చెయ్యవద్దని మనవి చేస్తూ సర్వేజన సుఖనో భవంతు. స్వస్తి.